హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, చాలా రోజులు అయింది కదా మన ఛానల్ లో వీడియోస్ పెట్టగా. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ అయితే వీక్లీ వీడియోస్ అయితే మాక్సిమం వస్తాయి గైస్. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి మీకు క్రంచ్ టూల్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి క్రంచ్ టూల్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ వచ్చేసి క్రంచ్ అంటే చేయమని ఇక్కడ ఇంకో టూల్ అనేది వస్తుంది గైస్. ఇది క్రంచ్ టూల్. క్రంచ్ టూల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం వైఫై హ్యాండ్ చెక్ క్యాప్చర్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ అటాక్ అనేది చేస్తాం మనం. అంటే వైఫై ని హ్యాక్ చేయడానికి వైఫై హ్యాండ్ చెక్ అనేది క్యాప్చర్ చేసేసుకొని దాన్ని అయితే మనం ఒక పర్టికులర్ వర్డ్ లిస్ట్ పెట్టేసి క్యాప్చర్ చేసిన దాన్ని క్రాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం పాస్వర్డ్ వర్డ్ లిస్ట్. అలాగనే మనం ఒక పీడిఎఫ్ కి ఏదైనా పాస్వర్డ్ ఉందంటే దాన్ని క్రాక్ చేయడానికి, ఆ పాస్వర్డ్ క్రాక్ చేయడానికి ఒక వర్డ్ లిస్ట్ అనేది తయారు చేస్తాం. ఇంకొచ్చేసి వెబ్సైట్ అటాక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్, పాస్వర్డ్ అటాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం జనరల్ గా అయితే హ్యాకింగ్ లో. అదే విధంగా మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ వేలో, అంటే ఒక పర్టికులర్ స్పెసిఫికేషన్స్ తో, అంటే పర్టికులర్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. ఒక పర్టికులర్ లెటర్స్ ఉండొచ్చు, ఒక నేమ్ ఉండొచ్చు, వాళ్ళ నేమ్స్ లేదంటే వాళ్ళకి యూజ్ చేసే మొబైల్ నెంబర్స్, ఇలాంటి దానిలో యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ స్పెసిఫిక్ అయితే మనం ఒక వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు గైస్. అది ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. ఇక్కడ చేసి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అయితే రూట్ యూజర్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చేసిన అయితే పాస్వర్డ్ ఇచ్చి అయితే రూట్ యూజర్ లోకి అయితే కన్వర్ట్ అయింది. రూట్ యూజర్ లో కన్వర్ట్ అయిన వెంటనే నేనైతే క్రంచ్ అనేది అయితే మన డైరెక్ట్ గా ఇక్కడ క్రంచ్ అనే నేమ్ చేసి డైరెక్ట్ గా టూల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫార్మాట్ జనరేటింగ్ అనేది ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు క్రంచ్ అనే టూల్ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మినిమం వాల్యూ మాక్సిమం లెంత్ అనేది తీయాలి గైస్. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఏంటి? మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అంటే ఒక పర్టికులర్ వర్డ్ లిస్ట్ అనేది ఇంత పర్టికులర్ లెంత్ లోపల, అంటే మినిమం ఇంత లెంత్ ఉండాలి, మాక్సిమం ఇంత లెంత్ ఉండాలని మనం పర్టికులర్ గా ఇచ్చుకోవచ్చు గైస్ లెంత్ అనేది. ఆ లెంత్ అనేది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం వాల్యూ వచ్చేసి నేనైతే మినిమం ఎంత ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది 4 లెటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్పేస్ ఇచ్చి నాకు మాక్సిమం వచ్చేసి ఒక 6 అని ఇచ్చేస్తాను. 6 అని ఇచ్చేసి 4 అని ఇచ్చేస్తాను మాక్సిమం. నాకు 4 నెంబర్స్ తో అయితే నాకు పాస్వర్డ్ అనేది రావాలి జనరేట్ పాస్వర్డ్ లిస్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పక్కన లెటర్స్ ఇస్తాను. స్పెసిఫిక్ గా నాకు వచ్చేసి ఇప్పుడు ఏబిసిడీలలో అని ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను కదా గైస్. ఇది ఏం చేస్తుంది అంటే క్రంచ్ అనే టూల్ ఒక పర్టికులర్ ఈ యొక్క క్యారెక్టర్స్ ఈ యొక్క లెటర్స్ బేస్ చేసుకొని అయితే మనకి ఒక పాస్వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ చూడండి జనరేట్ అనేది చేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ చూస్తే మనకి చూడండి మనం ఎంత ఇచ్చాం, మినిమం లెంత్ 4 అని ఇచ్చాం కదా. ఆ 4 అనే దానికి ఇక్కడ చూస్తే మనకి ఆ లెటర్స్ మాత్రమే ఉండేది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకి ఆ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక క్రంచ్ అనేది బెనిఫిట్ గైస్. క్రంచ్ టూల్ వల్ల ఒక స్పెసిఫిక్ లెటర్స్ అనేది మెన్షన్ చేసి ఆ లెటర్స్ ద్వారా మనం అయితే పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నాకు కోడ్ చూపిస్తాను చూడండి గైస్. ఇదే విధంగా శాంపిల్ లో జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఈసారి అయితే నేను లెటర్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 0 అని ఇచ్చాను. ఇప్పుడు పర్టికులర్ ఈ ఒక నెంబర్స్ బేస్ చేసుకొని నాకు క్రంచ్ టూల్ అనేది ఏం చేయాలంటే నాకు ఒక పర్టికులర్ గా 6 అని ఇస్తాను. అంతే 4 ఇచ్చేస్తాను కదా. 4 నుంచి అంటే మినిమం లెటర్స్ అనేది 4 ఉండాలి, మాక్సిమం అనేది 4 6 ఉండొచ్చు. ఈ విధంగా చేసి నేను ఎంటర్ ఇవ్వగానే ఇది ఏం చేస్తానంటే ఒక పర్టికులర్ వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తాను. ఇక్కడ చూస్తే చూడండి గైస్ మనకి ఆటోమేటిక్ వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఒక పర్టికులర్ మన ఇచ్చిన నెంబర్స్ ద్వారా ఈ విధంగా ఒక పర్టికులర్ లెటర్స్ ని లేదంటే నెంబర్స్ ని ఏదైతే నెంబర్స్ యూజ్ చేసుకుని అయితే మనం వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ చూస్తే ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా, ఫేక్ స్క్రోల్ చేస్తే 4 లెటర్స్ గా ఉంటాయి చూడండి. ఓకే, 5 లెటర్స్ ఇచ్చింది. ఇక్కడ ఇంకా ఫేక్ స్క్రోల్ చేస్తే 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, వెయిట్ చేసి సెకండ్. ఇక్కడ చూడండి గైస్ 4 లెటర్స్ కానీ స్టార్ట్ చేసింది మనకి వర్డ్ లిస్ట్. 4 5 6 ఈ విధంగా అయితే మనకి పాస్వర్డ్ వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తాం. ఇది ఒకటి నార్మల్ బేసిక్ లెవెల్ గైస్ ఇది అనేది జనరేట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి లో ఒక వర్డ్ మనం ఇప్పుడు ఇక్కడ వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేశాం కానీ స్టోర్ చేయట్లేదు ఒక పర్టికులర్ ప్లేస్ లో. మనం పర్టికులర్ ప్లేస్ లో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ లో స్టోర్ చేసుకోవాలంటే జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను అదే చేసి
సారీ 80 సెకండ్ ఇక్కడ చేసి నేను పర్టికులర్ లొకేషన్ వెళ్తా. ఓకే, నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం లేదు గైస్, నేనైతే పర్టికులర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. పర్టికులర్ ఫోల్డర్ నేను వచ్చేసి వర్డ్ అని ఇచ్చేస్తా. వర్డ్ లిస్ట్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు CD అని చేసి నేను ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నేను ఆ పాస్వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తాను. క్రంచ్ టూల్ క్రియేట్ చేసి ఇక్కడ క్రంచ్ టూల్ నెంబర్ లిస్ట్ ఉంది కదా, జస్ట్ ఈ నెంబర్ కార్డ్ వచ్చేసి జస్ట్ హైఫన్ ఇచ్చేసి ఓ ఇచ్చేసి మనకి డాక్యుమెంట్ టెక్స్ట్ డాక్యుమెంట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ num.txt అనేది ఇచ్చేస్తా. చేసి ఎంటర్ ఇవ్వగానే నాకు ఇది ఏం చేస్తుంది అంటే ఈ వర్డ్ లిస్ట్ అంతా జనరేట్ చేసిన వర్డ్ లిస్ట్ అంతా ఈ ఒక num.txt అనే ఫైల్ అనేది సేవ్ అవుతుంది డేటా. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే వచ్చేసి ఇక్కడ చూడండి మనకి జనరేట్ అయింది వర్డ్ లిస్ట్ అనేది num.txt. ఈ ఫైల్ ఏం చేయాలంటే మనం స్పేస్ num.txt చేసి అయితే ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వర్డ్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తే ఫైల్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా స్టోర్ అయింది క్లియర్ గా. ఇదే వర్డ్ లిస్ట్ అనేది మనకి బేసిక్ గా అయితే మనకి నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకో ఫార్మాట్ వచ్చేస్తే మీకు ఇక్కడ చేస్తే క్రంచ్ టూల్ అనేది ఇంకో వే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేస్తే మనకు స్పెసిఫిక్ క్యారెక్టర్స్ లైక్ ఎలాగంటే సింపుల్ గా చెప్పుకుంటే క్రంచ్ టూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది గైస్. ఇప్పుడు నెంబర్ అనేది ఈ విధంగా ఉంది కదా, నా దగ్గర ఒక నెంబర్ పర్టికులర్ క్యారెక్టర్స్ తెలుసు. లైక్ ఎలాగంటే ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఒక హ్యాక్ సింక్ అనేది మన ఛానల్ మీద తీసుకున్నాను. హ్యాక్ సింక్ అనేది తీసుకున్నాను ఇక్కడ. సారీ, ఇక్కడ హ్యాక్ సింక్ అనేది నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్డ్ లిస్ట్ అనేది మీకు అందరికి ఇక్కడ ఏంటంటే హ్యాక్ సింక్ అనే నేమ్ లో వర్డ్ లిస్ట్ లో నాకు ఒక పర్టికులర్ వర్డ్ లిస్ట్ లో ఈ వర్డ్ అనేది నాకు పాస్వర్డ్ అనుకున్నా. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నాకేం చేస్తానంటే మీరు బై మిస్టేక్ గా ఫస్ట్ లెటర్ ఇది ఉండాలని, లైక్ ఎలా అంటే క్యాపిటల్ హెచ్ ఉండొచ్చు ఫస్ట్ లెటర్, అది మీకు తెలుసు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ హెచ్ ఉండొచ్చు, మీకు కన్ఫర్మ్ గా తెలిసినట్టయితే క్యాపిటల్ హెచ్ పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్ లెటర్ ఏముంటారో మీకు తెలియదు. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి సెకండ్ లెటర్ ఏముంటారో తెలియనప్పుడు @ అని ఇవ్వచ్చు. @ అని ఇచ్చేసిన తర్వాత మనకి థర్డ్ లెటర్ ఏముందో తెలుసు. సారీ, సెకండ్ లెటర్ ఏమో క్యాపిటల్ ఏ ఉంది మనకి తెలియదు, కానీ ఆ లెటర్ ఏ క్యాపిటల్ ఏ ఉంటుందని మనకి ఒక పర్టికులర్ రిమెంబర్ ఉంటుంది గైస్. క్యాపిటల్ ఏ ఉండొచ్చు అని ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఉన్నప్పుడు డాట్ వచ్చేసాను, కామా అని ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేస్తే సి అనేది నాకు లేదు, సి అనేది తెలియదు, కామా చేయదు. తర్వాత కే అనేది తెలుసు అనుకున్నాను. ఎగ్జాంపుల్ కే అనేది తెలిసినప్పుడు కే అనేది ఇచ్చేస్తాను ప్లస్ కేని ఇచ్చేసి తర్వాత ఎస్ ఉంటుందని తెలియదు, ఎస్ ఉంటుందని తెలియదు దీనికి ఇది చెప్పే ముందర మీకు అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్ నెక్స్ట్ చేస్తే మీకు కామా వచ్చేసి పర్సెంటేజ్ నెక్స్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇది ప్లస్ ఇది కామా ఎందుకు పెట్టాలంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి, మీకు అండర్స్టాండ్ అయిపోయిందో. ఇక్కడ @ అంటే ఏం లేదు కదా, సింపుల్ గా చెప్పుకుంటే మనకి @ అని యూజ్ చేసుకుంటే మనకి లోయర్ కేస్ లెటర్స్ అనేది ఫార్మాట్ అవుతాయండి. లోయర్ కేస్ అనేది అయితే ఫార్మాట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇది చూస్తే మనకి అయితే క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అయితే మనకి అయితే ఫార్మ్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ పర్సెంటేజ్ అనేది యూజ్ చేస్తే మనకి నెంబర్ ఫార్మాట్ అంటే న్యూమరిక్ లెటర్స్. న్యూమరిక్ నెంబర్స్ అనేది అయితే పర్సెంటేజ్ చేసినప్పుడు నెంబర్స్ అనేది ఆ ప్లేస్ లో అయితే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ చేస్తే మనకి ఇది యూజ్ చేసామంటే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఎలాంటి సింబల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ విధంగా సింబల్స్ అనేవి అయితే ఇవి ఇక్కడ ఈ క్యారెక్టర్ యూజ్ చేస్తే ఈ విధంగా సింబల్స్ అనేది యూజ్ చేస్తాం.
మనకి ఇది హ్యాక్సింగ్ అనేది ఇక్కడ నేను మధ్యలో ఎగ్జైట్ ఎగ్జాంపుల్ ఎగ్జైట్ ఉన్నప్పుడు నేను ఏ సింబల్ యూజ్ చేసుకోవాలి స్పెషల్ క్యాట్ ఉందంటే లైక్ ఇక్కడ చేస్తే స్పెషల్ క్యాట్ ఉందని తెలిసిందంటే మనకి నేను ఇది ఎగ్జైట్ అనేది స్పెషల్ క్యాట్ ఉంది ఈ విధంగా అయితే ఇది ప్లస్ ఫార్మాట్ ఈ ఫార్మాట్ అనేది జస్ట్ ఇక్కడ కాపీ చేసి ఈ ఫార్మాట్ ఉందో లేదో అనేది అయితే మనకి జనరేట్ అవుతుందా లేదనేది కన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ వర్డ్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం మాక్సిమం అయితే 84 సరే ఓకే గైస్ ఇక్కడ అయితే 6 అని ఇచ్చేసి మినిమం 6 చేసి మాక్సిమం 8 ఇచ్చేసి నేనైతే ఆ లెటర్స్ అనేది ఇక్కడ ఐఫోన్ టీ అనేది మెన్షన్ చేయాలి గైస్ ఆ విధంగా యూజ్ చేయాలన్నప్పుడు మన లెటర్స్ ఆ విధంగా యూజ్ చేయాలన్నప్పుడు ఐఫోన్ టీ అనేది యూజ్ చేసి Ctrl+Shift+V కొట్టేసేయాలి Ctrl+Shift+V కొట్టేస్తే పేస్ట్ అవుతుంది పేస్ట్ అయిన వెంటనే నేను ఐఫోన్ ఓన్ వచ్చేసి స్పేస్ మై లిస్ట్ అని వచ్చేస్తా .txt ఫార్మాట్ లో సేవ్ కావాలంటే txt వచ్చేసారి జస్ట్ సెకండ్ Ctrl+C ఇచ్చేసి సారీ ఇలాగ జనరేట్ వెళ్తా ఎల్ఎస్ ఇచ్చేసి మళ్ళీ వర్డ్ లిస్ట్ లోకి అయితే వెళ్తా ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒకటి వర్డ్ లిస్ట్ ఇచ్చాను కదా ఇప్పుడు నేనైతే ఇంకో వర్డ్ లిస్ట్ అనేది పాస్వర్డ్ క్రాక్ అవుతుంది అనేది క్లియర్ అయితే ఫైండ్ చేద్దాం ఇక్కడ ఓకే ఇక్కడ క్రంచ్ టూల్ అనేది అయితే ఈ విధంగా అయితే ఇచ్చాడు నాకైతే ఈ లెటర్స్ ఉంటాయండి ఈ లెటర్స్ లో నాకు ఏముంటాయి అనేది క్లియర్ అయితే తెలియదు మీకు ఎగ్జాంపుల్ లో జస్ట్ ఎంటర్ ఇస్తాను సారీ గైస్ ఓకే ఇక్కడ నెంబర్ అనేది సారీ ఇక్కడ వచ్చేసి నేను మినిమం మాక్సిమం 9 పోయి ఎందుకంటే ఇక్కడ మనం వర్డ్ లిస్ట్ అనేది స్పెసిఫై చేసాం ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి వర్డ్ లిస్ట్ అనేది మనం మినిమం 8 ఇవ్వకూడదు ఇచ్చినందుకు ఎక్కడ వచ్చింది ఓకే ఎంటర్ దిగన్నా సారీ గైస్ ఇక్కడ వచ్చేసి మినిమం మాక్సిమం అనేది 9 అయితే పడతాయి ఎందుకంటే ఐఫోన్ టీ మెన్షన్ చేశాను కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ అయితే మనకి ఓన్లీ లెటర్స్ ఇచ్చాం ఐఫోన్ టీ యూజ్ చేయలేదు స్పెషల్ గా యూజ్ చేయలేదు కాబట్టి మనకి పాస్వర్డ్ ఎంత తెలియదు కాబట్టి మినిమం మాక్సిమం అనేది యూజ్ చేసాం కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఐఫోన్ టీ యూజ్ చేస్తున్నాం అంటే మనకి పాస్వర్డ్ ఎంత ఉందో తెలుసు అందువలన మనం మినిమం మాక్సిమం అనేది క్లియర్ అయితే మెన్షన్ చేయాలి ఎంటర్ చేసుకోవాలి ఇట్స్ గెట్టింగ్ గైస్ ఇది 94 GB వస్తుంది నేనైతే స్టాప్ చేస్తా 8 GB అయితే స్టార్ట్ అయింది అది 80 సెకండ్స్ 94 GB వచ్చాక సార్ ఫైల్ ఎల్ఎస్ చేతి పాతది వర్డ్ లిస్ట్ అయితే స్టార్ట్ క్లియర్ చేస్తా స్పేస్ బాక్స్ ఓకే గైస్ వర్డ్ లిస్ట్ అనేది అయితే పాతది రిమూవ్ చేసా ఇప్పుడు క్లియర్ రిమూవ్ చేస్తాను ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఈసారి అయితే నేను కొంచెం లెటర్స్ అనేది తగ్గిస్తాను గైస్ ఎందుకంటే వర్డ్ లిస్ట్ అనేది ఎక్కువ ఫార్మాట్ లో ఉంటుంది SYMC నేనైతే కొంచెం లెటర్స్ ఇస్తాను ఎందుకంటే వర్డ్ లిస్ట్ అనేది ఎక్కువ ఫార్మాట్ ఫాస్ట్ గా క్రియేట్ కానీ ఓకే ఎంటర్ ఇచ్చాను ఎంటర్ ఇవ్వగానే నాకు 5 MB లోనే క్రియేట్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం చెక్ చేద్దాం అసలు ఏంటి వర్డ్ లిస్ట్ లో పాస్వర్డ్ అనేది ఏ విధంగా వచ్చింది ఎల్ఎస్ ఇచ్చేసి నేనైతే నానో స్పేస్ సారీ 20 సెకండ్ గైస్ స్పేస్ ఇక్కడ చూడండి గైస్ మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఫైండ్ చేద్దాం జస్ట్ వెయిట్ ఈ ఫైల్ అనేది ఒక వేరే ఫార్మాట్ అయితే ఓపెన్ చేద్దాం టూల్ అనేది ఇన్స్టాల్ అయితే క్లియర్ గా అయితే చూపిస్తా ఎడిట్ అంటే ఏం లేదు గైస్ సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది ఒక ఎడిటర్ గైస్ సింపుల్ గా సప్లై టెక్స్ట్ అండ్ ఇలా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేది మన దాంట్లో ఆల్రెడీ నోట్ ప్యాడ్ ఉంటాయి కదా అలాంటిది గైస్ ఇది కానీ
జస్ట్ మీకు క్లియర్ అయితే చూపించకైతే ఇదైతే యూజ్ చేసా. ఎల్ఎస్ ఇచ్చేసి నేనైతే మళ్ళీ సిడి ఆప్షన్స్ వెళ్ళి మళ్ళీ సిడి చేసుకోవాలి. లిస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఎల్ఎస్ ఓకే. నేనేం చేస్తా అంటే సి ఎడిట్ స్పేస్ మై వర్డ్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ వచ్చేసి ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే మనకి ఇక్కడ వర్డ్ లిస్ట్ చూస్తే క్లియర్ గా అయితే కనిపిస్తుంది. నేను ఫుల్ స్క్రీన్ చేస్తుంది. ఇక్కడ వర్డ్ లిస్ట్ అనేది ఉంది కదా, ఇప్పుడు కంట్రోల్ ప్లస్ క్లిక్ చేసి మనం ఫైండ్ చేద్దాం అసలు మనకి పాస్వర్డ్ ఉండే లేదు ఇక్కడ. సికే ఎస్వై సారీ సికే తర్వాత ఎస్వై ఓకే గైస్, మనకు అనేది అయితే ఇక్కడ పాస్వర్డ్ డిటెక్ట్ అయ్యింది చూడండి. ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు గైస్. వెయిట్ చేసి సెకండ్ కనిపిస్తా. ఇక్కడ పైన హ్యాక్ అనేది ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ లిస్ట్ అనేది కన్స్ట్రక్ట్ అయితే యూజ్ చేసుకొని చేయొచ్చు గైస్. ఇదే విధంగా గైస్ ఇంకొకటి అయితే ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్తే మనకైతే పాస్వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ కాకుండా డైరెక్ట్ గా మనం హైడ్రా టూల్ కి లైక్ ఎలాంటి హైడ్రా లేదంటే హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా డైరెక్ట్ పాస్వర్డ్ క్రాకింగ్ టూల్స్ కే మనం వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్ దానికి ఫార్వర్డ్ అయ్యేలాగైతే కానీ చేయొచ్చు గైస్. సింపుల్ చెప్పుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను గైస్. ఇక్కడ మీకు ఏ విధంగా చేయాలనేది అయితే చేస్తాం. ఎగ్జాంపుల్ కమెంట్ అనేది చూపిస్తామండి. 10 స్పేస్ ఇచ్చేసి నేను మినిమం 9 మ్యాక్సిమం 9 ఇచ్చేసి అక్కడికి ఒక నెంబర్ ఆఫ్ వర్డ్ లిస్ట్ అనేది ఇచ్చానండి. నా దాంట్లో అయితే నేను ఒక నెంబర్ ఆఫ్ వర్డ్ లిస్ట్ ఇచ్చాను. ఈ ఒక నెంబర్ లిస్ట్ అనేది ఇచ్చేసి స్పేస్ తర్వాత మనకి ఇక్కడ జస్ట్ మధ్యలో అయితే అండ్ అనేది ఖచ్చితంగా అండ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ టూల్ లో పర్ఫామ్ చేయాలనుకున్నా ఆ టూల్ హైడ్రా. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా తీసుకొని హైఫన్ క్యాపిటల్ ఎల్ అంటే వర్డ్ లిస్ట్ సారీ గైస్ హైఫన్ ఎల్ అంటే ఏంటి మీకు ఒక హైడ్రా టూల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత అయితే యూజర్ నేమ్ ఇచ్చి అడ్మిన్ చేస్తారు. తర్వాత హైఫన్ స్పేస్ తర్వాత పర్టికులర్ ఐపీ అనేది మెన్షన్ చేసిన వెంటనే ఈ జనరేట్ ఒక లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ అవుతుంది. హైడ్రా టూల్ అనేది పాస్వర్డ్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. మనకి స్పేస్ అనే స్టేజ్ సేవ్ అవుతుంది గైస్. ఇదైతే వర్డ్ లిస్ట్ అనేది జనరేట్ కాకుండా డైరెక్ట్ గా చెకింగ్ అనేది జరుగుతుంది పాస్వర్డ్ క్రాక్. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు గైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ గైస్. ఇదైతే ఈజీగా మనం జనరేట్ చేసుకోవచ్చు పాస్వర్డ్స్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. కింద ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి గైస్, మర్చిపోకండి. థ్యాంక్స్ గైస్.